చదువుకొని కలెక్టర్లు కానిస్టేబుల్లు అవ్వండ్రా అంటే ఇక్కడ పిచ్చాట్లాడతారా? పదండి పదండి చదువుకుందాం. అమ్మా సత్య, ఎందుకమ్మా మా పిల్లలు అలాగే ఇబ్బంది పెడతావు? వాళ్ళకి చదువు అక్కర్లేదన్నా కదా. మీరు చదువుకోనందుకే గుడిసెల్లో బతుకుతున్నారు. మీ పిల్లల్ని నాకు వదిలేయండి. వాళ్ళని చదివించి గొప్ప వాళ్ళని చేస్తాను. నువ్వు చెప్పే గంట చదువుతో మా పిల్లలు కలెక్టర్ అయిపోరు కదమ్మా. ఇప్పటికన్నా మమ్మల్ని అర్థం చేసుకో సత్య. వేలకు వేలు డబ్బులు కట్టి వాళ్ళని బళ్ళోకి పంపే కన్నా పనిలోకి పంపిస్తే ఇంటి ఖర్చులకు డబ్బులన్నా వస్తాయమ్మా. మమ్మల్ని ఇలా బతుకుని. ఒరే పిల్లలు వెళ్ళి ఆడుకోండిరా. వెళ్ళండి వెళ్ళండి. రే సాయంత్రం పొలంలోకి వెళ్ళాలి అందరూ. ఈ బస్తీలో పిల్లలకి దాతలెవరైనా చదువు చెప్పించండి. రే కిషోర్, ఆ అమ్మాయి నాకు బాగా నచ్చేస్తుందిరా. నేను అమ్మాయి కొంచెం నచ్చుతానంటావా? నీకేంట్రా పక్క చిక్కన బిగ్గెస్వి? నీకెన్ని కోట్లున్నా తెలిసి అమ్మాయిని బూట్లు పట్టుకుని నడుస్తుందిరా ప్రేమించమని. ఫస్ట్ నేను ఆడతాను రా. నేనే ఆడతాను. రే ఇడియట్, ఆపురా ఆపు. కళ్ళు జేబులో పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నావా? ఏంటే తిడుతున్నావు? నేనెవరో తెలుసా? తెలుసురా, బాగా కొవ్వెక్కిన కోటీశ్వరుడివి. మీ కోటీశ్వరులందరినీ కోసేయాలి. ఏ ఆఫ్టర్ ఆల్ ఆ లేబర్ గాళ్ల కోసం నన్ను తిడతావా? ఎవరా లేబర్? మీలాంటి కోటీశ్వర్ల ధనదాహం వల్లే వాళ్ళంతా లేబర్స్ గా మారారు. వామ్మో, ఏంటే రెచ్చిపోతున్నావు? రేయ్, మాట్లాడితే మర్డర్ చేస్తాను. పేదల రక్తం పిండి కోట్లు కోట్లు సంపాదించిన మీలాంటి కోటీశ్వర్ల రక్తంతో ఈ పేద పిల్లలకి స్నానం చేయిస్తాను. గొప్పదేసి అమ్మాయి జనజీవన సెవెంత్ లో కలిసిపోయిన నక్సలైట్ కాదు కదా. పోన్లే అక్క, మా మురికి బట్టలేగా. రేయ్ నోర్మై. ఏయ్, మీ కోటీశ్వర్లు అంటేనే నాకు మంట. మర్యాదగా వాళ్ళ కొత్త బట్టలకి డబ్బులి, లేదా టైర్లు కోసేస్తా. డబ్బులి డబ్బులి. ఇదిగో తీసుకో. తీసుకోండి, కొత్త బట్టలు కొనుక్కో. అలాగే అక్క. నువ్వు కూడా తీసుకో. ఆల్కేదో వాళ్ళు అమెరికా మీద పగమంచుకున్నట్టు ఈ పిల్ల డబ్బున్న వాళ్ళ మీద పగబట్టిందిరా. ఈ పిల్లని వర్కౌట్ చేయడం కష్టమే. తీసుకో. ఏంటి వాళ్ళ టిఫిన్ నాకు చాకు చూసావా? చెక్కుతాను. అయ్యి బాబోయ్, ఎంత వేడిగా ఉన్నావేంటి? డ్రైవర్, డ్రైవర్ అరవింద్, వస్తున్నాను సార్. ఫైల్ తీసుకొస్తున్నా, ఇప్పుడే వస్తాను డార్లింగ్. ఏంటో వచ్చేది చెత్త నాయాల. ప్రతి ఓడు పందనుకో. ఎరా, పేరు పెట్టి పిలుస్తాను కానీ రావా? అయినా నీ డ్రైవర్ మోహన్కి అరవింద్ పేరు అవసరమా? బుద్ధి లేదా మీ అమ్మ నాన్నలకి అరవింద్ పేరు పెట్టడానికి? నేను డ్రైవర్ని అవుతానని మా అమ్మ నాన్నకి తెలియదు కదా సార్, అందుకే అరవింద్ అని పెట్టారు. ఏంట్రా కొలలో కొలు పెట్టి చూస్తావు? కింద చూడు, లేవో. ఇక్కడ చూడు, అక్కడ చూడు. హాయ్ డాడ్. హాయ్ వైజాన్. హాయ్ కిషోర్. అబ్బాయి గారికి టెంక పీసు కట్టేసిందండి. టెంక పిచ్చి కొట్టడం ఏంటి? అంటే పెళ్లిడు వచ్చిందని చెప్తున్నానండి. ఆ భాష ఏంటి? మంచి భాష రాదా మీ లేబర్స్ కి? మళ్ళీ కొలలో కొలు పెట్టి చూస్తావు? కింద చూడు, ఇక్కడ చూడు. అయినా నా చిన్న కొడుకు పిల్లంటి అంత ఆషామాషి కాదు. పిల్లకి కనీసం 25,000 కోట్ల ఆస్తి ఉండాలి. చెండ వాసన తప్ప మట్టి వాసన తెలిసి ఉండకూడదు. ఈ జన్మలో పిల్లలంటే ఈ జన్మలోనే జరుగుతుంది, చూడు. చూద్దాం. బాయ్ డాడ్. బాయ్ బాబా. బాయ్. అరిగిన చెప్పులు 16 రూపాయలు, తొడుక్కున్నా. చిరిగిన ప్యాంటు 40 రూపాయలు, లాక్కున్నా. బొక్కల చొక్కా 32 రూపాయలు. వేసుకున్నా. రేయ్, ఇప్పుడు అచ్చం పేదోళ్ళ ఉన్నావా? ఒరిజినల్ పేదలు కూడా ఇంత దరిద్రంగా ఉంటారా? మన యాక్టింగ్ కదా, అందుకే కొంచెం డోస్ పెంచా. ఏమోరా, ఒకవైపు ఆమె కాజుల్లా కూల్ గా కనిపిస్తుంది, మరోవైపు ఆ నరమూర్తిలో వైలెంట్ కనిపిస్తుంది. నాకేమో టెన్షన్ వస్తుందిరా. అదిగోరా నీ ఆశను దూపొస్తున్నా. రేయ్, అక్కడంతా రెడీనా? ఒక్కొక్కడికి వందిచ్చి యాక్టింగ్ ఎరగదేమని చెప్పా. మన ఎరుగుదిద్దాం పద. సరస్వతి నమస్తుభ్యం, వరదే కామరూపిణి, విద్యారంభే విద్యారంభే. కరిష్మా. కరిష్మా కాదు అంకుల్, కరిష్యామి. సిద్ధిర్భవతు మే సదా. పిల్లలు చెప్పండి, ఆ అంటే అంటే ఏ నేర్పించారా? ఏబిసి నేర్పించాను రా. పిల్లలు ఏ ఫర్ డబ్బు లోపల పెట్టండి, డబ్బు లోపల పెట్టండి. బి ఫర్ సి ఫర్
ఏంట్రా అక్కడ దాకా చెప్పాను. 100 రూపాయలు ఇచ్చి 2 అక్షరాలు నేర్పించడం ఏంట్రా? సర్లే గాని తను వచ్చిందా? వచ్చింది రెచ్చిపో. నన్ను చూస్తుందా? నన్ను కూడా చూస్తుంది. పిల్లలు మీరు ఇలాగే చదువుకుని జీవితంలో గొప్ప వాళ్ళే మీ తల్లిదండ్రులకి మన దేశానికి పిచ్చగా పేరు తీసుకురావాలి. మీరేమంటారండి? మాకింత అర్థమయ్యేలా చెప్పాక ఇంకేమంటాం బాబు. మా పిల్లలకి రోజు ఇలాంటి చదువు చెప్పండి బాబు. వామ్మో వీళ్ళు మామూలు కాదురా. వదిలేస్తే మొత్తం నాకేసేలా ఉన్నారు. పిల్లలు ఇవాళకి 2 అక్షరాలు బాగా నేర్చుకోండి. రేపు మళ్ళీ వచ్చి ఇంకో 2 అక్షరాలు నేర్పిస్తాను. బాయ్. బాయ్ బాయ్ బాయ్. హాయ్ హాయ్ మీరు పిల్లలకి చదువు చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అందులో మీ పిల్లలు కూడా ఉన్నారా? అబ్బే లేదండి, నాకింకా పెళ్లి కాలేదు. మా వాడికి కూడా కాలేదు. నా పేరు సత్య. మీ పేరు? నా పేరు శ్రీకృష్ణ. నేను పేదవాడిని. మరి మీ పేరు? కిషోర్. పేద కిషోర్. పేద కిషోర్ ఏంటి? వీడికి ఆ పేరు పెడితే వీడి పేదరికం పోతుందని వీళ్ళ అమ్మా నాన్నకి ఎవరో చెప్పారంట. పోయిందా? వీళ్ళ అమ్మా నాన్న పోయి వీడింకా పేదోడైపోయాడు. పేర్ల వల్ల కాదు, ఆ కోటీశ్వర్ల స్వార్థం వల్లే మీరిలా పేదవాళ్ళుగా మిగిలిపోతున్నారు. ఎస్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, కొంకణి భాషల్లో నాకు నచ్చిన ఒకే ఒక్క పదం కోటీశ్వరుడు. మీ కోటీశ్వర్లంటే? కోపం. పేదవాళ్ళంటే? పాపం. ఈ పేదవాళ్ళ పేద బతుకులు ఎంత దారుణంగా ఉంటాయో నాకు తెలుసండి. పొద్దున్నే లేచి పలుకు చేత పట్టుకుని పార భుజాన్ని వేసుకుని చిరిగిపోయిన బట్టలు కట్టుకుని కాశీ టవల్ సంకలు పెట్టుకుని ఈ కోటీశ్వర్ల ఇంటి ముందు చెత్త ఊడ్చి రోడ్లు వేసి డ్రైనేజీలు కడిగి సాయంత్రానికి గుడిసికి చేరితే వాళ్ళు వేణీలతో స్నానం చేయడానికి గీజర్ ఉండదు, పడుకుంటానికి మెత్తని పరుపు ఉండదు, తినడానికి వేడివేడిగా బాస్మతి బియ్యం ఉండవు, అందులో వేసుకోవడానికి చికెన్ ఉండదు, మటన్ ఉండదు, ఫిష్ ఉండదు, ప్రాన్స్ ఉండదు, చివరికి చారు కూడా ఉండదు. ఒకవైపు కరువు, రెండో వైపు గుండె బరువు, ఒకవైపు పెరిగే ధరలు, రెండో వైపు దోచే ధరలు. విద్య, వైద్యం, తట్టా బొట్ట, గోడ, నీడ, సుది ధరలు లేని ఈ పేద ప్రజలను ఆదుకోవడానికి ఏ దళైలా మోస్తాడు? ఏ ఒబమ్మ కాపాడతాడు? చెప్పండి మేడం, చెప్పండి. జనం బానే వచ్చారా? మీరేం చేస్తుంటారు? పేదవాళ్ళం. ఏం పని చేస్తుంటామండి? పెట్రోల్ బంక్ లో. మీ ఫోన్ నంబర్? 9848044124. నేను అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాను. ఎనీ టైం చేయండి. నా నంబర్ కూడా. హ, మీకు సెల్ ఎక్కడ ఉంది బంగారం? ఉంటామండి. అదే హలో కృష్ణ గారు, నేను సత్యం మాట్లాడుతున్నాను. హ, మీరా? హ, ఒక్క నిమిషం. రే కిషోర్, రే కిషోర్, ఆ పేదోడికి 2 లీటర్ పెట్రోల్ ఫ్రీగా పోయి. 2 లీటర్స్ పోషొస్తా. మీరు చాలా గ్రేట్ అండి. ఏదో అలా నా జీతంలో కొంత పేదలకు సాయం చేస్తుంటాను. అవును, మీరెందుకు ఫోన్ చేశారు? మీ పెట్రోల్ బంక్ ఎక్కడా? అది జూబ్లీ హిల్స్. నేను హాఫ్ అన్ అవర్ లో వస్తాను. హాఫ్ అన్ అవర్ లోనా? ఏ వద్దా? లేదు, రండి. ఏం కావాలి? డీజిలా, పెట్రోలా? ఆ 2 కొట్టి ఉద్యోగం కావాలి. నేను ఉద్యోగాలు అమ్మను. నేను కొంటాను. గంట సేపు చాలు. దొంగ నోట్లా? దొర నోట్లు. యాక్సిస్ బ్యాంక్ సీల్ కప్పించలేదా? చూసుకోండి. రేయ్ వీళ్ళకి డ్రెస్సులు ఇవ్వండి. రేయ్, మార్చారా? ఓకే. Time pass. Hey, how is my Ankush Rajshekhar get up? Tell me. యువర్ మమ్మీ. అమ్మా మమ్మీ. రే దాకో. అవతార్. దొరికితే తంతార్, దొరక్కపోతే పోతార్. తీన్ బార్. ఏమండి, వాడు మన అబ్బాయి లాగా లేడు. చిచి వీడు నా కొడుకు ఏంటి? నా కొడుకు దుబాయ్ లో పెట్రోల్ బావులు కొన్నాడంటే నమ్ముతాను, అంతేగాని ఆంధ్రాలో పెట్రోల్ బంక్ లో పని చేస్తుడా అంటే నమ్మను. ఇట్రా. అబ్బాయి, నీ పేరేంటి? చూసావా, వాడు మూగోడు. ఫుల్ ట్యాంక్. బ్యాక్. ఇది బైక్ కాదు, కార్. హాయ్. ఏంటి అలా ఉన్నారు? ఉద్యోగం ఎటువంటిదండి? అయినా పేదవాడి స్టమక్ నొప్పులు. మీకు తెలియదు ఏమని చెప్పండి. డ్యూటీ అయిపోయిందా? నాది ఇప్పుడే అయిపోయింది. వీడిది ఇప్పుడే స్టార్ట్ అయింది. ఎక్కండి. రే బంక్ జాగ్రత్త. పదండి. పెట్రోల్ పండగ డిస్కౌంట్. చూసారా, వాళ్ళని పట్టించుకునే నాదుడే లేడు. బాధపడకండి, మీరు మంచి మనసుతో కోరుకున్నారు కాబట్టి ఆ పని జరుగుతుంది. జరుగుతుందంటారా? ఖచ్చితంగా జరుగుతుంది. థ్యాంక్స్. అరే ఏడవకండి బాబు, ఏడవకండి. అరే బుద్ధికి స్కూల్కి వెళ్ళి చదువుకోమంటే ఏడుస్తారు ఎందుకురా బాబు? ఆపండి. ఎందుకు ఏడుస్తున్నారు? పేద పిల్లలకు చదువు చెప్పించమని గోడల మీద నువ్వు రాసిన రాతలు మా పిల్లల తలరాతలు మార్చిందమ్మా. మా పిల్లల చదువుకయ్యే ఖర్చు మొత్తం పెట్టడానికి ఒక దాత ముందుకొచ్చాడమ్మా. ఎవరైనా? వివరాలు చెప్పలేదమ్మా.
బాగా చదవండిరా. చదువు మాత్రమే పేదవాళ్ల తలరాతల్ని మారుస్తుంది. పదండి, స్కూల్ కి టైం అవుతుంది కదా. పదండి. బాయ్ బాయ్. మీ నోటి మహత్యం ఏంటో గాని ఆ బస్తీ పిల్లలెవరో స్కూల్లో చేర్పించారట. ఆయనకి మంచి జరగాలని దేవుణ్ణి కోరుకున్నాను. పూలమ్మ పూలు, కనకాంబరాలు. చూసారా, పలక బల్పం పట్టుకోవాల్సిన వయసులో పూలు అమ్ముతుంది. నీ పేరేంటి పాప? చామంతి. చామంతిని పువ్వు పేరు పెట్టుకుని పూలు అమ్ముతున్నావా? ఈ పూల్ని నమ్మెట్నా? సరే అన్నయ్య. మల్ల పూలాయ్ మల్ల పూలాయ్ మల్ల పూలాయ్ కనకాంబరాలే. ఆంటీ మల్లెపూలు తీసుకోండి. మూడలేదు. ఈ పూలు పెట్టుకోండి, 3 అదే వస్తుంది. ఏమండి, వీడెవడో చూడండి పూలు పెట్టుకుంటే మూడొస్తుంటున్నాడు. ఆడికి వస్తదేమో, నాకు రాదు. మీరు ఓ మూర తీసుకోండి సార్, అదే వస్తుంది. అయినా రాదు. అయితే రోజుకి 2 అవి వాడండి. పూల పూల మల్ల పూల కనకాంబరాలే పూల 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 మల్ల పూల పూల. కృష్ణ, నువ్వు పూలు అమ్ముతున్నావేంట్రా? నా పేరు కృష్ణ కాదు, శోభన్ బాబు. పూల 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 పూల. నిన్నే సమోహం చూపించు. చూడు, బుట్టనే చూడు. బుట్ట వెనకాల చూడాలనుకోకు. తట్టుకోలేవు తట్టుకోలేవు తట్టుకోలేవు. ఏ అంత బ్యాడ్ గా ఉంటుందా ఫేసు? పూలమ్ముకునేవాడి ఫేస్ బాడిగా కాకుండా బాలకృష్ణ అందంగా ఉంటుందా? ఇతను అచ్చం మా తమ్ముళ్ళ ఉన్నాడు కదా. చిచి, లోకంలో మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారంటారు. వీడెవడో కామెడీ గాడిలో ఉన్నాడు. పదండి వెళ్దాం. అంతేనంటావా? ఇదిగో పూలబ్బాయ్, పూలే. నువ్వు అచ్చం మా తమ్ముళ్ళ ఉన్నావు. ఈ 1000 రూపాయలు ఉంచు. థ్యాంక్స్ అండి. మిమ్మల్ని మా అన్నయ్య వదిన అనుకుంటాను. ఇదిగోండి, ఈ పూలు ఉంచండి. పూలే పూల పూలే పూలే. రోజు బడికి వెళ్ళాలి, బాగా చదువుకోవాలి. సరేనా? సమంతి, నీ మల్లె పూలు మాత్రం 1000 రూపాయలకి అమ్మా. ఇదిగో. థ్యాంక్ యూ అన్నయ్య. వెళ్దామా? అమ్మయ్యా, ఒక పేద పిల్లకి హెల్ప్ చేస్తానన్న తృప్తి నాకు దొరికింది. మీ మనసు చాలా మంచిదండి. మీరు చాలా అందంగా ఉన్నారండి. నేనా అందంగానా? మీరు నవ్వితే చాలా బాగున్నారు, నవ్వకపోయినా బాగున్నారు, అసలేమీ మాట్లాడకుండా ఇలా వస్తుంటే ఇంకా బాగున్నారు. ఏమైంది మీకు? నన్ను పొగిడే ప్రోగ్రాం పెట్టారు. నేను ఇంకా పొగడుతూ స్టార్ట్ చేయలేదండి. పోనీ ఇప్పుడు స్టార్ట్ చేయమంటారా? మహాప్రభు, చాలు, బయలుదేరండి. ఓకే. పిలిచారా? లేదే. పిలిచినట్టు అనిపిస్తేను. ఓకే, బాయ్. బాయ్.